ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు అందిస్తున్న సందేశం ఏమిటంటే గనుక, తల్లి పూజలు వద్దు, నైవేద్యాలు వద్దు, ఒకే ఒక్క మాట నీతో నేను చెప్పాలి. ఇది కూడా నువ్వు వినకపోతే నిజంగా నీ కర్మేనమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు మన బాబాగారు మనకు వినిపించడానికి మన ముందుకు వచ్చారండి. మరి బాబాగారు ఏ సందేశాన్ని అందించినా కూడా ఆ సందేశం మన జీవితానికి ఒక పునాది అవుతుంది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి ఎవరైతే బాబాగారి యొక్క సందేశం పూర్తిగా వినాలి అని చెప్పి అనుకుంటున్నారో దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. ఎన్నెన్నో ఖర్చులు పెట్టి నువ్వు నాకు పూజలు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు కష్టపడి నీ శ్రమనంతా, నీ ఓపికనంతా కూడా వృధా చేసుకొని నా కోసం నువ్వు నైవేద్యాలు కూడా చేయాల్సిన అవసరం లేదు బిడ్డ. జీవితంలో ప్రతి మనిషికి కూడా ఎన్నో ఆశలు ఉన్నాయి, ఎన్నో కోరికలు ఉన్నాయి. ఆ ఆశలు కోరికలు నెరవేర్చుకోవడం కోసమే ప్రతి మనిషి కూడా ఎంతో కష్టపడి పనిచేసుకుంటాడు, ఎంతో కష్టపడి ఒక్క రూపాయిని సంపాదించుకుంటాడు. ప్రతి మనిషి కల తన యొక్క జీవితంలో ఒక ఆశయాన్ని పెట్టుకొని ఆ ఆశయం అనేది నెరవేర్చుకోవాలి. తన కుటుంబం బాగుండాలి, తన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, మేము పడిన కష్టాలు మా భవిష్యత్తులో పిల్లలు పడకూడదు అని చెప్పి కోరుకుంటూ ఉంటారు. అయితే బిడ్డ, మొదట భవిష్యత్తు గురించి మాట్లాడుకునేటప్పుడు, బిడ్డల గురించి మాట్లాడుకునేటప్పుడు నువ్వు నీ గురించి ఆలోచించుకొని, నీ గురించి శ్రద్ధ తీసుకొని, నీ గురించి మార్పు తెచ్చుకొని, అసలు నీ జీవితంలో ఏం జరుగుతుంది, ఏం తప్పు చేయడం వల్ల కష్టాలు నష్టాలు వస్తూ ఉన్నాయి, ఏ తప్పులు నువ్వు చేయకుండా ఏ మార్గాన నువ్వు నడిస్తే నీ యొక్క కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా దూరమైపోతాయి. ఇలా ప్రతిదీ కూడా నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే నువ్వు నేను చెప్పే మాటలను పూర్తిగా ఆలకించాలి బిడ్డ. ఏ తండ్రి అయినా కానీ తన బిడ్డ సంతోషంగా ఉండాలి అని చెప్పి మాత్రమే కోరుకుంటారు. అదేవిధంగా నేను కూడా నా బిడ్డ సంతోషంగా ఉండాలని, నా బిడ్డ ఆనందంగా ఉండాలని మాత్రమే కోరుకుంటున్నాను బిడ్డ. ప్రతిరోజు కూడా నా దగ్గరికి వచ్చి నా పాదాల మీద మొరపెట్టుకుంటూ ఉన్నావు. నీ కన్నీటిని నా పాదాల మీద కారుస్తూ, నీ యొక్క కన్నీటితో నా యొక్క పాదాలని కడుగుతూ నన్ను అడుగుతూ ఉన్నావు. బాబా, కష్టాలు పడలేకపోతున్నాను అయ్యా, సమస్యలను దూరం చేయండి అయ్యా, ఆనందంగా ఉండాలని ఆశగా ఉందయ్యా, కోరికలను నెరవేర్చండి. కష్టాల కోసమే నన్ను పుట్టించారా, బాధల కోసమే నన్ను బ్రతికిస్తున్నారా, తట్టుకోలేకపోతున్నాను బాబా, బాధల్ని భరించలేకపోతున్నాను బాబా. జీవితంలో ఇక ఎప్పుడు నాకు కష్టం నుంచి నష్టం నుంచి బయటపడే మార్గం ఎప్పుడు వస్తుంది బాబా అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నావు బాబా అని చెప్పి కన్నీటితో పాదాలని కడుగుతూ అడుగుతూ ఉన్నావు కదా తల్లి. అయితే ఇప్పుడే నీతో ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా విను బిడ్డ. ఏది చెప్పినా కూడా నీ మంచి కోసమే అని చెప్పి ఆలోచించుకో బిడ్డ. ప్రతి మాటకి కూడా నువ్వు విలువనివ్వాలి. నేను చెప్పే మాటకి నువ్వు గనుక విలువనిచ్చి నీ జీవితంలో నువ్వు దాన్ని అలవర్చుకొని దాన్ని గనుక నువ్వు పాటిస్తే ఇదే నీ జీవితానికి పునాది అవుతుంది. ఈ పునాది బాటను కనుక నువ్వు నడిచినట్లయితే తప్పకుండా నువ్వు జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తావు బిడ్డ. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా ప్రతి పురుషుడు కూడా స్త్రీ కంటే చాలా జ్ఞానం తక్కువగా ఉంటుంది. స్త్రీ కంటే చాలా తెలివితేటలు తక్కువగా ఉంటాయి. స్త్రీ కంటే చాలా శక్తి కూడా తక్కువగా ఉంటుంది. అంతటి పరమేశ్వరుడే పార్వతీదేవి చెప్పిన మాట వింటాడు. అంతటి మహాకృష్ణ భగవానుడే రాధ ఏది చెప్తే అది వింటాడు. రుక్మిణి ఏది పలికితే దాన్ని శిరసా వహిస్తాడు. అదేవిధంగా ఈ యొక్క సృష్టిని మొత్తం నడిపిస్తున్నది శ్రీశక్తే. దుర్గమ్మ తల్లికి ఎంత శక్తి ఉంటే ఆ మహిషాసురమర్దిని సంహరించింది అని చెప్పి ఒక్కసారి నువ్వు ఆలోచించావా? ఆ రాక్షసుణ్ణి మహిషాసురమర్దిని అవతారంలో ఎంత తీవ్రంగా ఖండించిందో, ఎంత తీవ్రంగా ఆ యొక్క
అంటే ఆ చంపడం అనేది జరిగిందో నీకు పూర్తిగా తెలుసు కదా బిడ్డ. అదేవిధంగా నువ్వు లలితా సహస్రనామాన్ని విన్నా కానీ, లలితా సహస్రనామాన్ని పారాయణం చేసినా కానీ, లలితా నామాన్ని నువ్వు చదివినా కానీ నీ జీవితంలో నీకు ప్రసాదాలు అంటే నీ నైవేద్యాలు కానీ, పూజలు కానీ ఏవి కూడా అవసరం లేదు. నువ్వు ఒక్కొక్కటిగా మొదటిగా నువ్వు చదివేటప్పుడు కొన్ని తప్పులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే పుట్టగానే ఏ బిడ్డ కూడా నడుస్తూ పడిగెత్తడు కూడా. తల్లి తన చిన్న చిన్న బుడి బుడి అడుగులతోనే, తన తప్పటడుగులతోనే నడుస్తూ ఉంటే భూదేవి భరిస్తూ ఉంటుంది. పడ్డ ప్రతిసారి కూడా అదేవిధంగా నువ్వు తెలుసో తెలియకో చిన్న చిన్న తప్పులు చదివినా కూడా ఆ తల్లి పొరపాటున నా బిడ్డ తప్పు చదివాడులే అని చెప్పి క్షమిస్తుందన్నమాట. అలాగే నువ్వు యూట్యూబ్లో పెట్టుకున్న విన్నా కానీ, నువ్వు లేదంటే నీ స్వయంగా చదువుకున్నా కానీ, నువ్వు లలితా సహస్రనామాలని చదువుకున్నా, లేకపోతే నేను ఇప్పుడు ఒక మంత్రాన్ని చెబుతాను. ఆ ఒక్క మంత్రాన్ని నువ్వు ప్రతిరోజు కూడా 108 సార్లు కనుక నువ్వు పఠించావు అంటే కనుక లలితా సహస్రనామాలు చదివినంత పుణ్యం ఫలితం అనేది దక్కుతుంది. దీన్ని ప్రతిరోజు కూడా స్నానం చేసిన తరువాత ఒక లైన్లు కేవలం 3-4 అక్షరాల లైన్లు నువ్వు చదవడం వల్ల నీ జీవితమే మారిపోతుందంటే నువ్వు నమ్ముతావా తల్లి? నీ జీవితంలో కష్టాలు ఒడిదుడుకులు పోతాయి. నమ్ముతావా? సుఖం జీవితంలో సుఖాలు అడుగు పెడతాయి అంటే నువ్వు నమ్ముతావా? అయితే ఖచ్చితంగా నమ్మి తీరాలి. ఎందుకంటే నీ జీవితంలో కష్టాలు, నష్టాలు, బాధలు, దుఃఖాలు అన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోయి నీ జీవితంలో సంతోషాలు అడుగు పెడతాయి తల్లి. అయితే ఆ మంత్రాన్ని చెబుతాను, జాగ్రత్తగా విను. ఆ మంత్రం నువ్వు 11 సార్లు చదివిన తర్వాత నీ జీవితంలో అద్భుతాలు చోటు చేసుకుంటాయి బిడ్డ. నిజంగా చెబుతున్నాను. ఈ యొక్క మంత్రం 108 రోజులు పూర్తయిన తరువాత నీ జీవితంలో నిన్ను పట్టి పీడిస్తున్న దరిద్రాన్ని కూడా పూర్తిగా వెళ్ళిపోతాయి. తండ్రిగా నా మీద నీకు నమ్మకం ఉంటే ఏ పూజలు వద్దు, చక్కగా స్నానం చేసిన తర్వాత ఒకచోట కూర్చొని ఈ మంత్రాన్ని చక్కగా 108 సార్లు చదువుకో. ఈ మంత్రం చెప్తాను, జాగ్రత్తగా విను. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. మళ్ళీ చెప్తాను. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం మాత్రే నమః. తల్లి 3 సార్లు చెప్పాను. ఇప్పుడు ఈ మంత్రాన్ని నువ్వు ప్రతిరోజు కనుక 108 సార్లు కనుక చదువుకుంటే కష్టాలు, బాధలు, నష్టాలు, దుఃఖాలు అన్నీ కూడా నీ జీవితం నుంచి ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోయి నీ జీవితం అంతా కూడా సంతోషమయమవుతుంది, ఆనందమయమవుతుంది. నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. నీ జీవితంలో కష్టాలకి చోటు అనేది లేకుండా పోతుంది. సుఖాలు నీ జీవితంలోకి సంతోషంగా అడుగు పెడతాయి. గ్రహదోషాలు, జాతక దోషాలు, కర్మఫల దోషాలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఒక్కసారి నా మాట విని ప్రయత్నించి చూడు తల్లి అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.